హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గిరిజస్ వరల్డ్. ఈరోజు నేను కొత్త రెసిపీతో సూజీ రవ్వ వడలు చేయబోతున్నాను. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఎంతో తొందరగా 5 మినిట్స్లో కూడా మనం రెడీ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు రవ్వ, కొద్దిగా కొత్తిమీర, చిల్లీ ఫ్లేక్స్, 1 పచ్చిమిర్చి, అల్లం తురుము, ఉప్పు. ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో గ్లాసున్నర వాటర్ పోసుకోవాలి. అలా నీళ్ళు మరిగేటప్పుడు మనం అందులో ముందుగా సన్నగా తురుముకున్న అల్లంని వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన 1 పచ్చిమిర్చిని వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. ఆ తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇది కాస్త మరగనివ్వండి. ఇది మరిగేటప్పుడు మనం 1 కప్పు రవ్వ తీసుకొని అది మనం ఇందులో కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి పోయకూడదు, ఉండలు కట్టుతాయి. కాబట్టి కొద్దిగా పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఈ రవ్వ బాగా ఉడకనివ్వాలి. ఇది బాగా ఉడికిన తర్వాత దీనిని మనం ఇలా కలుపుతూ మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో మనం 1 పావు నూనె పోసుకోవాలి. నూనె పోసుకున్న తర్వాత దీనిని మనం బాగా ప్రెస్ చేసుకొని ఒక ముద్దలా తయారు చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా దీనిని చిన్న చిన్న బాల్స్లా చేసుకుంటూ మనం చూడండి, నేను చూపిస్తున్నాను. ఈ విధంగా చిన్న బాల్స్లా చేసుకొని చేతిపైన ఇలా పెట్టుకొని కాస్తంత దీనిపైన ఇలా ఒత్తుకోవాలి. ఆ తర్వాత మధ్యలో హోల్ చేసుకోవాలి. అంతే. ఎంతో టేస్టీగా ఉండే ఈ సూజీ రవ్వ వడలు ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా అన్నీ తయారు చేసుకున్న తర్వాత వాటన్నిటిని మనం ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చూడండి, రెడీ అయిపోయినాయి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులో నూనె పోసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత మనం వాటిని ఒక్కొక్కటిగా అందులో వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయితే మనం పిల్లలకు తొందరగా చేసి పెట్టవచ్చు. ఇది తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు దీన్ని టర్న్ చేసుకోవాలి. ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం దీనిని ఫ్రై చేసుకోవాలి. కొంచెం సమయం పడుతుంది ఇది కాలడానికి. ఇలా కాలిన తర్వాత మనం దీనిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అన్నీ ఇదే మాదిరిగా మనం ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. దీనిని టమోటా సాస్తో తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.